హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మనోహరి పథకం ప్రకారంగా గుడిలో అయితే మృత్యుంజయ హోమం అయితే అమ్మ చేత జరిపిస్తూ ఉంటుంది. ఇక అమర్ కూర్చుని హోమంలో నెయ్యి వేస్తూ పూజ చేస్తూ ఉంటే చుట్టూ పిల్లలు, రాథోడ్, మనోహరి, యాదమ్మ అందరూ కలిసి పూజను చూస్తూ ఉంటారు. ఇక దూరంగా ఒక వ్యక్తి అయితే అమర్ని షూట్ చేయడానికి అమర్కైతే గన్ గురి పెడుతూ ఉంటాడు. ఇక దానినైతే రాథోడైతే చూసేస్తాడు. చూసేసి, సార్ అక్కడ ఎవరో ఉన్నారు, మీ వైపు గన్ గురిపెట్టాడు సార్, నేను చూశాను, మిమ్మల్ని కాల్చబోతున్నాడు సార్ అని అయితే రాథోడ్ అంటూ ఉంటే, ఎక్కడ రాథోడ్ ఎక్కడ అని అమర్ అయితే వెతుకుతూ ఉంటాడు. ఇంతలో దూరంగా ఉన్న వ్యక్తి అయితే షూట్ చేసేస్తాడు. దాంతో బుల్లెట్ అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ నువ్వు పక్కకు జరుగు అని మనోహరి ఆ బుల్లెట్కి అడ్డంగా వెళ్తుంది. దాంతో ఆ బుల్లెట్ మనోహరి గుండెల్లో అయితే దిగుతుంది. ఇక దాంతో రక్తపు మడుగులో అయితే మనోహరి విలవిలలాడుతూ ఉంటే పిల్లలు అయ్యో ఆంటీ ఆంటీ అని విలవిలలాడిపోతూ ఉంటారు. ఇక అమర్ కూడా అయ్యో మనోహరి నువ్వు ఎందుకు వచ్చావు మనోహరి అడ్డంగాని అని అయితే అమర్ కూడా అంటూ ఉంటే మేడం మేడం అని రాథోడ్ కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడే యాదమ్మ ఇలా అంటూ ఉంటుంది, అయ్యో మీ జీవితంలో పెళ్లి అనే ముచ్చట లేకుండానే మీరు వెళ్ళిపోతున్నారా మేడం, కనీసం మీరు పెళ్లి చేసుకుని ఉంటే సుమంగలిగా అన్న మీరు వెళ్ళిపోయేవారు మేడం, మీ జీవితంలో పెళ్లి అనేది లేకుండానే మీరు వెళ్ళిపోతున్నారు మేడం అని యాదమ్మ అయితే పదే పదే అంటూ ఉంటుంది. ఇక వెంటనే పంతులు గారు వచ్చి తాళిని తీసుకుని వస్తారు. ఇక అప్పుడు యాదమ్మ అంటూ ఉంటుంది, సార్ ఈ తాళిని మనోహరి మేడం గారి మెడలో కట్టండి సార్, ఆవిడ సుమంగలిగానైనా వెళ్ళిపోతుంది అని అయితే అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు కూడా కట్టండి బాబు అని అయితే తాళిని అమర్ చేతికైతే ఇస్తారు. ఇక అమర్ అయితే ఆ తాళిని తీసుకుని మనోహరి మెడలో అయితే కట్టబోతూ ఉంటాడు. అది చూసి రక్తపు మడుగులో ఉన్న మనోహరి బాధలో కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటుంది. మరి అమర్ మనోహరి మెడలో నిజంగానే తాళి కట్టబోతున్నాడా లేదా మనోహరి కలగంటుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్